దేవాలయ నిర్మాణంలో పాల్గొని ఈ రూపాన్నిచ్చినటువంటి రమేష్ గారు మాటలు మాట్లాడి సంవాదం श्रीकृष्णानन्दपर्याप्तं शारदाक्षेत्रसुस्थितं वन्दे मन्दारुमन्दारमिन्दिरानन्दकन्दलम् अमन्दानन्दसन्दोहबन्धुरं सिन्धुरा वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूर्यपाकुसुमभासुरां जपविधौ स्मरेत् अम्बिकाम् श्रीमन्नृसिंहविभवे गरुडध्वजाय तापत्रयोपशमनाय भवौषधाय कृष्णादिवृश्चिकजलाग्निभुजङ्गरोगद्वेषव्ययाय हरये गुरवे नमस्ते। श्रीमत्पयोनिधिके मम देहि करावलम्बम् भोलाशङ्कर भगवान् की भवानी चन्द्रमौलीश्वर भगवान् की राजा रामचंद्र भगवान् की पवनसुत हनुमान की मदनानंद सरस्वती स्वामी भगवान् की कृष्ण लक्ष्मी नृसिंह गोविंद लक्ष्मी नृसिंह गोविंद अन्नपूर्ण माता की समस्त प्रपंचంలో ఉన్న దేవుడు మన సంగారెడ్డి పట్టణంలో గల్లీ గల్లీలో ఏ పేరుతో ఉన్నా ఏ ఇంట్లో ఏ ఫోటో రూపంలో ఏ విగ్రహం రూపంలో ఉన్నా ఎక్కడ ఉన్నా దేవుడు ఒక్కడే. అదే పరమాత్మ మనం ఇక్కడ అతి ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి స్థితిలో ఉన్న నృసింహస్వామి మన యందు దయదలిచి మంచి ఆలయంలో మనకు దర్శనం ఇవ్వడానికి ఆవిర్భవించిన మూర్తిగా అదే భగవంతుడు ఉన్నాడు. అదే పరమాత్మ స్వరూపం. నిత్యం అర్చన చేస్తున్న అర్చకుల స్వరూపంలో నిర్వహిస్తున్న
రమేష్ మొదలైనటువంటి అందరు కార్యకర్తల స్వరూపంలో అందరి పేరు నాకు తెలియదు కాబట్టి మీరు అనుకుంటున్నాను. తర్వాత సూచనలు ఇస్తున్న పవన్ మొదలైనటువంటి బ్రాహ్మణోత్తములు, సహకరిస్తున్నటువంటి భక్తులు, అన్నిటికీ మించి